పామ్ సండే దగ్గర నుంచి ఈస్టర్ సండే దాకా మధ్యలో ఉన్న వారాన్ని మొత్తాన్ని కూడా హోలీ వీక్ అని పిలుస్తారు. ఏ లాట్ కెన్ హ్యాపెన్ ఇన్ 1 వీక్. 7 days లో ఏం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ సండే రోజున యేసుప్రభు వారు ప్రవచనం నెరవేరేలాగా గాడిద పిల్ల మీద ఆయన జెరూసలేంలో ప్రవేశించడం మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ మండే మత్తయి సువార్త 21:12 జీసస్ క్లీనింగ్ ద టెంపుల్. ఆయన దేవాలయంలో ప్రవేశించి రోకలు మార్చువారును, క్రయ విక్రములు చేయువారును, దొంగల గుహలా మార్చిన వారిని వెళ్ళగొట్టడం మనం అక్కడ చూస్తాం. అండ్ నెక్స్ట్ ట్యూస్డే లోకాసు వార్త 20:1-2 మనం చూసినట్లయితే జీసస్ ఛాలెంజింగ్ ద రిలీజియస్ లీడర్స్. అక్కడున్న శాస్త్రులను, పెద్దలను, పరిచయులను ఒక ప్రశ్న వేసి వాళ్ళందరినీ కూడా ఛాలెంజ్ చేసి మనం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ వెన్స్డే మార్క్స్ వార్త 14:10-11 మనం చూసినట్లయితే జూడస్ బిట్రేయల్. ఇస్కరియోతు యోధ అక్కడ యేసుప్రభు వారిని 30 వెండి నాణాల కోసం అమ్మివేసినట్టు మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ థర్స్డే మత్తయి సువార్త 26:26 మనం చూసినట్లయితే ది లాస్ట్ సప్పర్ ఆర్ ది లార్డ్ సప్పర్. సో అక్కడ మనం గమనించినట్లయితే యేసుప్రభు వారు ఒక రొట్టెను తీసుకుని దాన్ని ఆశీర్వదించి దాన్ని విరిచి ఇది నా శరీరము, మీరు దీన్ని తీసుకుని భుజించడం అని చెప్పడం కానీ, లేదా ద్రాక్షరసం తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా రక్తము, దీన్ని తీసుకుని తాగుడని మనం చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఫ్రైడే అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ గుడ్ ఫ్రైడే. యోహాను సువార్త 19:16-30 దాకా మనం చూసినట్లయితే యేసుప్రభు వారిని అతి క్రూరంగా సిలువ వేసడం మనం చూస్తాం. 39 కాడదెబ్బలు కొట్టడం కావచ్చు, మేకులు గుచ్చడం కావచ్చు, బల్లెంతో పొడవడం కావచ్చు, సిలువ మీద వేలాడదీయడం కావచ్చు, అతి క్రూరంగా ఆయన హింసించి ఆయన చంపినట్లు మనం గమనిస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ హోలీ సాటర్డే 1 పేతురు 3:18-19 మనం చూసినట్లయితే జీసస్ డిసెండింగ్ టు ద డెత్. ఆయన లో ఉన్న పూర్వీకుల దగ్గరికి వెళ్ళి చెరగా ఆయన పైకి తీసుకెళ్ళడం మనం గమనిస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ ఈస్టర్ అండ్ సండే ది రిజరెక్షన్, ఆయన పునరుద్ధానము. మత్తయి సువార్త 28:6 చూసినట్లయితే ఆయన ఇక్కడ లేరు, ఆయన చెప్పినట్టే తిరిగి లేచారు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. సో నౌ షేర్ దిస్ రీల్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లెట్ దెమ్ నో అబౌట్ హోలీ వీక్. ఆమేన్.